ప్రస్తుతానికి అమెరికన్ డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాను నిలబెట్టుకుంటున్నా ఆ దేశ రుణభారం బాగా పెరిగిపోతోంది. దానికి తోడు రాజకీయ అనిశ్చితి, చపలచిత్త విధానాలు, నిర్ణయాలు డాలర్పై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ల వాటాను తగ్గిస్తున్నాయి. బంగారం వాటా పెరుగుతోంది. కేంద్ర బ్యాంకులు కాంచనం కొనుగోళ్లను పెంచేయడమే ప్రస్తుత బంగారం ధరల విజృంభణకు ఒక ముఖ్య కారణం. అయినా ప్రపంచంలో ఇప్పటికీ 47% లావాదేవీలకు డాలర్లనే ఉపయోగిస్తున్నారు. అందుకని మరికొంతకాలం డాలర్ ఆధిపత్యం కొనసాగవచ్చు. ఆ తర్వాత కూడా డాలర్ స్థానాన్ని ఏ ఒక్క దేశ కరెన్సీ ఆక్రమించకపోవచ్చు. స్థానిక కరెన్సీలు, డిజిటల్ కరెన్సీలు, బంగారం వాడకం పెరగవచ్చు. బహుళ ద్రవ ప్రపంచం దిశగా సాగవచ్చు. భారత్ ఇతర దేశాలతో రూపాయలు, స్థానిక కరెన్సీల్లో వ్యాపారం మొదలుపెట్టింది. సింగపూర్, యుఏఈ, నేపాల్, భూటాన్లలో యూపీఐ చెల్లింపులు ఊపందుకుంటున్నాయి. ఒక్కసారిగా డాలర్లకు దూరం జరిగితే చమురు, ఇతర దిగుమతుల ధరలు పెరిగిపోయి సామాన్యులు ద్రవ్యోల్బణం బారిన పడతారు. అందుకే డాలర్ ఆధిపత్యాన్ని క్రమక్రమంగా వదిలించుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇటీవలి కాలంలో అమెరికా తనకు గిట్టని దేశాలపై డాలర్ను దుడ్డుకర్రగా మార్చి బాదుతోంది. రష్యా, ఇరాన్, వెనిజువెలా దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించింది. డాలర్లు చిక్కకుండా చేసి వాటి వ్యాపారాన్ని దెబ్బతీసింది. ఆ దేశాలను ప్రపంచ వాణిజ్యం నుంచి బయటికి పంపడానికి ఇదంతా చేసింది. రేపు తమకు ఇలాంటి పరిస్థితే తలెత్తితే ఎలాగని ఇతర దేశాల్లో ఆందోళనతో కూడిన అనుమానం మొదలైంది. ఫలితంగా డాలర్ మీద ఆధారపడడం తగ్గించి కొత్త మార్గాల్లో వాణిజ్యం చేసే ప్రయత్నం ఊపందుకుంటోంది. డీడాలరైజేషన్ ప్రక్రియకు చైనా సారథ్యం వహిస్తోంది. రష్యా కూడా చైనా, భారత్, కొన్ని ఆఫ్రికన్ దేశాల కరెన్సీలు, రూబళ్లలో వ్యాపారం చేస్తోంది. భారత్ 30 దేశాలతో రూపాయితో జమలు, చెల్లింపులకు ఖాతాలు తెరిచింది. డాలర్కు గట్టి ప్రత్యామ్నాయాలు అవతరించినప్పుడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నడకే మారిపోతుంది. ఇతర దేశాలు తమ వాణిజ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ వాటాను తగ్గించినా, తొలగించినా దాన్ని డీడాలరైజేషన్ అంటారు. 2026లో ఇక జరగబోయే ఆర్థిక అనుయుద్ధం ఇదే. 2026 చివరి నాటికి అమెరికా అడుక్కు తినడం ఖాయం అంటున్నారు ఆర్థిక నిపుణులు.